వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి తల్లి గురించి చెల్లి గురించి కూడా మాట్లాడారు కాబట్టి విజయమ్మ గారికి చాలా దగ్గరగా ఉంటారు మీరు. షర్మిల గారికి కూడా అలానే ఉంటారు. వాళ్ళ బర్త్డేలు ఉన్నా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీలు ఉన్నా కానీ మీరు స్టేటస్లు పెడతారు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. ఆ కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే అత్యంత సన్నిహితంగా ఉండే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అంత క్లోజ్నెస్ ఎవరికైనా ఉంది అంటే రోజా గారికి. ఒక రకంగా అందరికి తెలిసిన విషయం అది. ప్రతిపక్షాలకి అధికారంలో అందరికి కూడా ఫ్యామిలీ చల్లా చెదిరైపోయింది కదా. ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి కానీ వీళ్ళ సైడ్ నుంచి కానీ రకరకాలుగా వింటుంటాం, వాళ్ళ వర్షను వీళ్ళ వర్షను. అవి విన్నప్పుడు అసలు వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారు? ఖచ్చితంగా కలుస్తారు. బ్లడ్ రిలేషన్ అనే దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. కొన్ని రోజులు ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారేమో కానీ అది ఎప్పటికీ నిలవదు. అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా మేము ఉండాలి అని చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయినాడు. ఎప్పుడు కూడా వైఫ్ని తీసుకురాని చంద్రబాబు నాయుడు వైఫ్ని తీసుకురావటం, వైఫ్ కోడలు కొడుకుతో నారావారిపల్లికి వెళ్ళి ఏమంటారు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవటం, ఇవన్నీ మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతారు. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండేజ్ ఉండాలి అనేది. పోయింది కదా ఆయన పోయిన తర్వాత మొత్తం అసలు లేదు, మొన్నటి వరకు లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాన్ని తన ఏమంటారు పచ్చ ఛానళ్ళ ద్వారా విషం చిమ్మి ఇదే నందమూరి బాలకృష్ణ ఆఫీస్ అని చెప్పి ఎన్బికే ఆఫీస్ నుంచి ఆవిడ మీద ఎన్ని అలిగేషన్స్, ఎన్ని నీచమైన పోస్టులు పెట్టారు. ఆవిడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్, సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఈరోజు ఎందుకు వాళ్ళతో కలిశారు, ఎందుకు వాళ్ళతో బాగున్నారో అక్క చెప్పాల్సిందే, మాకు తెలీదు. కానీ జగనన్నని మాత్రం ఎవరైనా ఏదైనా అంటే ఆయన చెడు చేయాలనుకుంటే భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఇంతవరకు నేను చూస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగనన్నని ఎవరైనా అనవసరంగా ఒక మాట అన్నా, ఒక అవమానం చేసినా, లేదా ఆయన్ని బాధ పెడితే వెంటనే వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ నష్టం మనం చూడొచ్చు. ఎవరైనా మీరు పేరు తీసుకోండి, వాళ్ళందరూ నష్టపోయారు. ఎందుకంటే నాకు తెలిసి జగన్ గారు కానీ మన భారతమ్మ గారు కానీ వాళ్ళు భగవంతుడిని బాగా నమ్మిన వ్యక్తులు, చాలా మనుషులు అంటే ప్రేమ ఉన్న వ్యక్తులు. సో ఎవరికి నష్టం చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. అండ్ వాళ్ళని నమ్ముకుంటే ప్రాణమైనా ఇస్తారు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో అది టైం అనేది ఖచ్చితంగా చెప్తుంది. బట్ ఒకటి ఫ్రాంక్ గా చెప్పండి రోజా గారు, ఎందుకంటే మొన్న మీరు చూస్తే ఎప్పుడో 2-3 years ముందు జరిగిన యాక్సిడెంట్ ని తీసుకొచ్చి జగనన్న మనుషులు పెట్టి కార్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలనుకున్నారని పచ్చ ఛానల్లో ఎంత ఘోరంగా వేశారు. మళ్ళీ విజయమ్మ లెటర్ పెడితే అది ఫేక్ లెటర్ అన్నారు. మళ్ళీ ఆవిడ వీడియో చేసి పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక గౌరవప్రదమైన ఫ్యామిలీని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అటు కాంగ్రెస్ ఏమో ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చేలాగా వాళ్ళు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఈ విధంగా ఫ్యామిలీలో చిచ్చు పట్టాలని చూస్తున్నాడు. కానీ ఇవన్నీ తాత్కాలికమే. ఖచ్చితంగా భగవంతుడు ఈ ఫ్యామిలీని కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒకటి చెప్పండి, ఎందుకంటే అధికారంలో వాటా కోసం వచ్చిన గొడవలు అంటారా ఇది, లేకపోతే ఆస్తిలో వాటాల వల్ల వచ్చిన గొడవలు అంటారా? కాదు కాదు, అధికారం వచ్చేదాకా బాగున్నారు కదా. అధికారం ఎప్పుడో గొడవలు ఏంటింది కదా. అదే నేను చెప్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాటాలో వచ్చిన గొడవలు. ఇప్పుడు మొన్న అక్క మాట్లాడినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇద్దరికి ఎంత అవసరమో అంతా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసే వెళ్ళారు. ఆయన ఉండగానే అన్ని పార్టీషన్స్ అయిపోయింది. ఇప్పుడు వేరే ఏం ఆశిస్తున్నారు, ఎవరు వెనకుండి ఇది నడిపిస్తున్నారు అనేది ఎవరికి తెలియలేదు. తెలిస్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేస్తారు కదా. ఇంకెవరున్నారు ఇంకా నడిపించడానికి? అంత శక్తులు ఏమున్నాయి అక్కడ? ఉంది అన్న, చెల్లి, అమ్మ, వాళ్ళ ముగ్గురు మీద కాదు కదా. వాళ్ళ ముగ్గురికి ఎంత బాండేజ్ ఉంది, ఎంత అఫెక్షన్ ఉంది అనేది మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. అవును. ఇప్పుడు వెనక నుంచి ఎవరు చిచ్చు పెడుతున్నారు అనేది తెలిస్తే, ఆ చిచ్చు కారణం ఏంటో తెలిస్తే అంతా సెటరేట్ అయిపోతుంది. సో అదే దాంట్లో చూస్తున్నాం, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది.